జై శ్రీమన్నారాయణ. ఈరోజు రామానుజాచార్య స్వామి వారి 1009వ తిరునక్షత్రం. మా గృహంలో ఇలా రామాంజలిని ఇలా ఏర్పాటు చేసుకున్నాం. ఇదిగోండి, ఇక్కడైతే ఏనుగు అంబారీ మీద ఇలా రామానుజుల్ని ఆసీనులను చేసాము. ఇట్లా అంటే ఇక్కడ ఏనుగులు ఇవన్నీ కూడా పెట్టుకున్నా, అంటే ఈ ఏనుగులన్నీ రామానుజాచార్య స్వామికి పుష్పాలని సమర్పిస్తున్నాయి అని భావన చేస్తే ఇట్లా ఏనుగులను కూడా ఏర్పాటు చేసుకున్నాం అనమాట. అంబారీ మీద అయితే రామానుజాచార్య స్వామివారిని ఆసీనులను చేసాము. ఇట్లా పూజా సామాగ్రి సిద్ధం చేసుకున్నాము. ఫస్ట్ అయితే అచ్యుతాయ నమః, అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని 3 సార్లు ఆచమనం చేసుకోవాలి. అంటే తిరువారాధన ప్రారంభం చేసిన తర్వాత మంత్రం చదువుకొని తీర్థం స్వీకరించి ఆ తర్వాత రామానుజుల యొక్క ఆరాధనని ప్రారంభం చేసుకోవాలి. మేమైతే ఇట్లా ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా ఇప్పుడే రామానుజుల తిరువారాధనని ఆరంభం చేస్తున్నాము. మీకు ఒకసారి అయితే నేను ఇది చెప్తాను. ఓం కేశవాయ నమః అని కుడి చేతి బొటనవేలుతో కుడి పెదవులని కుడివైపు తాకాలి. ఓం నారాయణాయ నమః అని కుడి బటన్ వ్రేలుతో ఎడమవైపు తాగాలి. ఇలాగా అంటే ఓం దామోదరాయ నమః అని వరకు ఇట్లా ఒక్కొక్క వేలుతో ఒక్కొక్క అవయవం వైపు చూపిస్తూ, నేను ఎప్పుడైనా వీడియో చేసి నేను మీకు చూపిస్తా కూడా చేస్తాను. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. కుడి తొడ మీద ఎడమ చేతిని పెట్టి దాంట్లో కుడి అరచేయిని మూసివేసి అప్పుడు మనం సంకల్పం చెప్పుకోవాలన్నమాట. సంకల్పం నేనైతే ఒకసారి మీకు చెప్తున్నాను. ఓం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణు రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవారాహ కల్పే వైవసత్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరదిక్ప్రదేశే గంగా కావేర్యోహో మధ్యదేశే భగవద్భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే శ్రీ మన్మథన శ్రీ అంటే నేను తిథి ఋతులు కూడా శుభ సంవత్సరే అలా చెప్తున్నాను అనమాట. శుభ సంవత్సరే శుభాయినే శుభఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ భగవద్భాగవత ఆచార్య కైంకర్యరూపేణ లోకక్షేమార్థం సకల సంపత్ సమృద్ధ్యర్థం సర్వజన సౌహార్ద సిద్ధ్యర్థం విశేషతః ఆచార్య కృపయా శ్రీరామానుజ పదసేవా కైంకర్య ప్రాప్త్యర్థం శ్రీరామానుజాచార్య ఆరాధనం అధ్యకరిష్యే ఇలా చెప్పి మన ఉంగరం వేలితో నీటిని తాకాలి. నేను మళ్ళీ అష్టోత్తరం అది ఇంకో వీడియో చేస్తాను, అంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని ఇలా చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై రామానుజ. జై హో రామానుజ.